వలసలు వైసీపీకి కొత్త తంటాల్ని తీసుకొస్తున్నాయి. బలమైన నేతలు పార్టీని వేడుతుంటే ఆ నియోజకవర్గాల బాధ్యతలు ఎవరికి అప్పగించాలని హైకమాండ్ తర్జన పర్జన పడుతోందట. ఇప్పుడు భీమవరం విషయంలోనూ అధిష్టానం అదే ఆలోచనలో పడిందని లోకల్ టాక్. వలసలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏ నేత ఎప్పుడు బై బై చెబుతారో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే ఖాళీ అయిన నియోజకవర్గాన్ని ఎవరికి కట్టబెట్టాలనేది హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారిందట. మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ రాజీనామాతో భీమవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలో భీమవరం సెంటర్లో పవన్ కళ్యాణ్ ను ఓడించిన ఘనత గ్రంథి శ్రీనివాస్ది. ఇప్పుడు అదే రేంజ్ సారథి కోసం హైకమాండ్ జల్లెడ పడుతుందని లోకల్ పాలిటిక్స్ లో టాక్ వినిపిస్తోంది. పార్టీని 5 ఏళ్ల పాటు నడిపించే సత్తా, ఆర్థిక బలం ఉన్న నేత కోసం గాలిస్తున్నారట. భీమవరం ఇన్ఛార్జ్ పోస్ట్ ఎవరికి కట్టబెట్టాలని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు నివాసంలో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని లోకల్ గా మరో గాసిప్ రీసౌండ్ చేస్తోంది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కూడా ఎవరైతే బాగుంటుందని అన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. భీమవరంలో కాపు సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే అదే సామాజిక వర్గంలో పార్టీని నడిపించే స్కిల్స్ ఉన్న నేత కోసం వెతుకుతున్నారని లోకల్ టాక్. ఈ రేసులో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నమిల్లి వెంకటరాయుడి పేరు బిగ్ సౌండ్ చేస్తోంది. పార్టీకి ఆర్థిక అండదండలు కూడా ఉంటాయని లెక్కలు వేస్తున్నారట. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి 3 పేర్లు ఇన్ఛార్జ్ రేసులో వినిపిస్తున్నాయి. శెట్టి బలిజ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి పేర్లను కూడా పరిశీలిస్తున్నారని లోకల్ క్యాడర్లో టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీ సీటు కూడా ఈయన ఆశించారు. బీసీలకు భీమవరం బాధ్యతలు ఇస్తే వెంకటస్వామి బెటర్ ఆప్షన్ అని వైసీపీ జిల్లా పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే గౌడ సంఘానికి చెందిన గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు పేరు కూడా భీమవరం వైసీపీ రేసులో సౌండ్ చేస్తోంది. వీరిద్దరితో పాటు ఇటీవల ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల పేరు కూడా తెర మీదకు వచ్చిందట. న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఉమాబాలకు బాధ్యతలు అప్పగించినా బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. భీమవరం వైసీపీ పగ్గాల కోసం బీసీ సామాజిక వర్గం నుంచి 3 నేతలు పావులు కదుపుతున్నట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరి అధిష్టానం భీమవరాన్ని ఎవరికి అప్పగిస్తుందో చూడాలి.